హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్మై తెలుగు ఛానల్. ఇవాల్టి వీడియో వచ్చేసి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ క్లాసెస్ 6 అనమాట. ఆల్రెడీ క్లాస్ 5 అనేది అప్లోడ్ చేశాము. సో ఒకసారి వాటిని చెక్ చేయండి. ఈ క్లాస్ 6లో వచ్చేసి 2 కట్ బ్యాంగిల్ మీద సింపుల్ డిజైన్స్ ఎలా వేసుకోవాలి, అలాగే డిజైన్స్ వేసుకునేటప్పుడు ఈక్వల్ డిస్టెన్స్లో ఎలాగ మనం వేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో ఉంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. థ్రెడ్ ర్యాపింగ్ అనేది చూపించట్లేదు. ఆల్రెడీ థ్రెడ్ ర్యాపింగ్ నీట్ ఫినిషింగ్తో ఎలా చేసుకోవాలి అనేది క్లాస్ 2లో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. వీడియోని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడైతే ఈక్వల్ డిస్టెన్స్లో కుందన్స్ని స్టిక్ చేసుకోవడానికి టిప్స్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక పేపర్ తీసుకోండి. ఈ పేపర్ని బ్యాంగిల్స్ని మధ్యలో నుంచి ఈ విధంగా రౌండ్ గీసుకోవాలి. ఇప్పుడు ఈ రౌండ్ని కట్ చేసుకుందాము. ఈ విధంగా కట్ చేసుకున్న దాన్ని కరెక్ట్గా మధ్యలో ఎడ్జెస్ని కలుపుతూ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే మరలా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇంకా మరలా ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల 8 పార్టిషియన్స్గా విడిపోయి 8 ఫోల్డింగ్స్ అనేవి మనకి ఇక్కడ ఏర్పడతాయి. ఇప్పుడు ఓపెన్ చేద్దాము. ఇప్పుడు ఇవి ఎక్కడైతే ఫోల్డింగ్స్ ఏర్పడ్డాయో వాటి దగ్గర మనము ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఒక స్కేల్ తీసుకొని మార్క్ చేసుకుందాము. సో ఇలా చేసుకున్న ఈ పేపర్ని మనము థ్రెడ్ని స్ట్రాండ్స్గా వేసుకుంటాం కదా. సో ఆ ఫ్లాంక్ కానీ ఇలాంటి ఒక బుక్ తీసుకున్నాం అనుకోండి, ఈ బుక్ కానీ స్టిక్ చేసేసుకోండి. మనం ఎప్పుడు డిజైన్స్ వేసుకోవాలన్నా మనకు అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు ఎలాగ డిజైన్ వేసుకోవాలో చూసేద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పేపర్ మీద నేను బ్యాంగిల్ని పెట్టాను. ఈ బ్యాంగిల్ పెట్టిన తర్వాత ఈ బ్యాంగిల్కి నేను 4 సైడ్స్న డిజైన్ అనేది వేయాలనుకుంటున్నాను. సో కాబట్టి ఈ 4 సైడ్స్ కరెక్ట్గా చూస్తున్నారు కదా, ఈ 4 సైడ్స్న మనం కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ డిజైన్ కోసము నేను వచ్చేసి 3mm రౌండ్ షేప్ గ్లాసీ వైట్ కుందన్స్ తీసుకున్నాను. అలాగే 6K ఐ షేప్ కుందన్స్ గ్లాసీ వైట్ తీసుకున్నాను. ఇప్పుడు దీంతో సింపుల్ డిజైన్ ఎలా వేసుకోవాలో చూసేద్దాము. ఇక్కడ మరొక యూస్ఫుల్ టిప్ అండి. మన దగ్గర స్టిక్ పెన్ లేదు అంటే ఈ విధంగా ఇయర్బడ్ తీసుకొని దానికి కొద్దిగా గ్లూని అప్లై చేసుకోవాలి. ఎక్కువ గ్లూ ఉన్నట్లయితే తుడిచేసేయండి, ఎందుకంటే మనము కుందన్ స్టిక్ చేసేటప్పుడు వెనక్కి వచ్చేస్తూ ఉంటాయి. సో కొద్దిగా గ్లూని అప్లై చేసుకొని స్టిక్ పెన్గా యూస్ చేసుకోవచ్చు. చూసేయండి, 3mm రౌండ్ షేప్ గ్లాసీ కుందన్స్ని రౌండ్గా స్టిక్ చేసేసుకుంటాను. ఇక్కడ స్టిక్ పెన్తో ఏ విధంగా అయితే కుందన్ స్టిక్ చేసుకుంటామో సేమ్ అలాగే ఈజీగానే ఉంటుంది. సో ఈ విధంగా 3mm గ్లాసీ కుందన్స్ని రౌండ్గా స్టిక్ చేసుకున్న తర్వాత 6K ఐ షేప్ కుందన్స్ని రెండు వైపులా పెటల్స్ లాగా స్టిక్ చేసేసుకుందాము. ఇలాంటి సింపుల్ డిజైన్స్తో ఉన్న బ్యాంగిల్స్ని రిటర్న్ గిఫ్ట్స్గా మ్యారేజెస్కి, పూజలకి ఇట్లాంటి వాటికి రిటర్న్ గిఫ్ట్స్గా ఇస్తూ ఉంటారు. రీజనబుల్ ప్రైసెస్లో, చాలా తక్కువ ప్రైసెస్లోనే అవైలబుల్ ఉంటాయి. అలాగే మన దగ్గర బ్రైడల్ బ్యాంగిల్స్ కూడా కస్టమైజేషన్ చేస్తాము. ఇంకా ఇయర్ రింగ్స్ కూడా, అలాగే హెయిర్ యాక్సెసరీస్ కూడా కస్టమైజేషన్ ఉంది. మీరు కనుక ఆర్డర్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను. వాట్సాప్ నెంబర్లో మెసేజ్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, డిజైన్ అనేది చాలా ఈజీగా, సింపుల్గా, అలాగే డిజైన్ మొత్తం కంప్లీట్ అయ్యాక బ్యాంగిల్ అనేది చాలా గ్రాండ్గా ఉంటుంది. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేటెడ్ డిజైన్స్ కోసం ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.